దొంగతనం చేసింది శివ అని తెలుసుకున్న ప్రభావతి. మీనాను బాలును ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్న ప్రభావతికి రోహిణి గురించి గుండెపగిలే నిజాన్ని చెప్పిన బాలు. షాక్లో ప్రభావతి. అసలు ఇంతకు ఏం జరిగింది, ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. ఇంకా బాలు అయితే రోహిణిని ఆటోలో ఎక్కించుకోవడం వల్ల ఇంకెక్కడ దింపాలి మేడం మిమ్మల్ని అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు. ఇక రోహిణి అయితే ఇక్కడ దింపే అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి. అదేంటి మేడం, మన బ్యూటీ పార్లర్ పేరు చెప్పాలి కదా, ఇది కుయ్ అని చెప్తుంటే పక్కన అమ్మ ముఖం అయితే నోరైతే మూసేస్తుంది రోహిణి అయితే. నేను చెప్తాను కదా, నువ్వు నోరు మూసుకుని కూర్చో, ఇక్కడ దింపుతాడులే, నేను చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఆహా, నా నిజం తెలుసుకోవడానికి నువ్వు ఆతృతపడుతున్నావు, నీ నిజం ఆల్రెడీ నాకు తెలుసు, కానీ నేను సైలెంట్గా ఉన్నాను, ఏంటో ఈ దేవుడు రాసిన రాత అని చెప్పేసి అయితే బాలు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకైతే ఆటో అయితే ఆపేయమని చెప్తుంది రోహిణి అయితే. ఇంక రోహిణి ఆ అమ్మాయి అయితే ఇద్దరు కలిసి బయటకు అయితే దిగేస్తారు ఆటోలోంచి. ఎంత అయింది అని చెప్పేసి అయితే అడుగుతారు. 200 అని చెప్తే 200 ఇచ్చేసి ఇంకా రోహిణి ఆ పార్లర్ అమ్మాయి అయితే కొంచెం పక్కకు అయితే వెళ్ళిపోతారు. ఇంకప్పుడే బాలుకి తెలిసిన ఆయన అయితే అక్కడికి వచ్చి, ఏం బాలు కారం వేసావంట, ఏమైంది అని చెప్పేసి, ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు బాలుని. ఇక బాలు అయితే రోహిణి వెళ్ళిపోయిందా లేదా అని చెప్పేసి పక్కకైతే చూసుకుని, బాగానే ఉంది, కాకపోతే నిజంగానే అమ్మేశాను, కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టాను అందుకని చెప్పేసి, ఇంకా డబ్బులు అవసరం ఉందని చెప్పేసి కార్ అయితే అమ్మేశాను అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు. ఫోన్లో జాగ్రత్తగా ఆటో నడుపుకో అయితే అని చెప్పేసి అయితే అంటాడు. సరేనండి అని చెప్పేసి ఇంకా బాలు అయితే ఆటో అయితే వేసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా వినేసిన రోహిణి అయితే, ఓహో ఇదంతా నాటకమా, నాకు దగ్గర కవర్ చేయడానికి అని చెప్పేసి ఎవరికో ఫోన్ చేసినట్టు యాక్టింగ్ చేసావా, చెప్తాను నీ పని, ఇంటికి వెళ్ళాక నీ పని చెప్తాను అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇంకా రోహిణి అయితే ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక మనోజ్ మనోజ్ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది రోహిణి. ఏంటి రోహిణి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఏం లేదు మనోజ్, ఇలాగా మీ అన్నయ్య కారు అమ్మేశాడు, ఆటో నడుపుతున్నాడు, ఆ విషయం నీకు తెలుసా? తెలుసు, కారు అమ్మేస్తే ఆటోయే కదా నడుపుతాడు, అయినా వాడికి చిన్నప్పటి నుంచి ఆటో నడపడం వచ్చు అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు. అబ్బా, ఆ నడపడం కాదు మనోజ్, మీ తమ్ముడు ఆ కారు అమ్మేశాడని చెప్తున్నాను, వినిపిస్తుందా? అమ్మితే అమ్ముకొని మనకెందుకు రోహిణి అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్. అబ్బా, మనకెందుకు కాదు, అప్పుడెప్పుడో నువ్వు లక్షలు కొట్టి తీసేసుకున్నావు అని చెప్పేసి ఇప్పటికీ మీ తమ్ముడిని అలా అంటనే ఉంటాడు కదా, అలాంటిది ఆ లక్షలతో నువ్వు తీసుకుంది ఎక్కడి నుంచి? మీ అమ్మ పేరు మీద ఉన్న ఇల్లుని తాకట్టు పెట్టినందుకు ఆ డబ్బులు నువ్వు తీసుకున్నావు, అందులోంచే కదా తీసిచ్చాం మీ తమ్ముడికి. మరి అప్పుడు మీ తమ్ముడు కారం వేస్తే ఇంట్లో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది రోహిణి. అబ్బా, ఇప్పుడు ఎందుకు, అయినా వాడి నోట్లో మనం నోరు పెట్టలేము, వాడితో మాట్లాడలేము, అవసరం అంటావా? ఇంకా మన దగ్గర ఏమన్నా వెనకట్లు ఏమన్నా ఉందనో, వాడు డబ్బులు ఏమన్నా దొబ్బేసానో మళ్ళీ నా మీదకి వస్తుంది, నేను అడగను బాబోయ్ అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు. ఛే, నీకు కాదు, ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తే మొత్తం ఇంట్లో అగ్గిలెగుస్తుంది అని చెప్పేసి రోహిణి అయితే రూమ్లోంచి అయితే వెళ్ళిపోయి ప్రభావతి దగ్గరికి అయితే వెళ్తుంది. ఆంటీ అని చెప్పేసి అయితే పిలుస్తుంది. ఉండమ్మా, దేవుడి దండం పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా దండం పెట్టుకో, ఇంకా అక్షింతలు వేసుకో, పూలు వేసుకో అని చెప్పేసి ప్రభావతి అయితే పూలు అక్షింతలు ఇస్తుంది రోహిణికి. ఇంతో రోహిణి అయితే అక్షింతలు పూలు వేసుకుని దండం పెట్టుకుని, ఆంటీ ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఏ జాబ్ చేస్తున్నారో మీకు తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతుంది రోహిణి ప్రభావతిని. ఇంకా ప్రభావతి అయితే, నువ్వు పార్లర్ చూసుకుంటున్నావు, శృతి ఏమో డబ్బింగ్ చెప్తుంది, రవిగాడేమో షెఫ్, ఇప్పుడు మనోజ్ గాడికి జాబ్ వస్తే కెనడా వెళ్ళిపోతాడు, ఆ మీనదేమో పూల కొట్టు, ఇంకేం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి. మరి బాలు ఏం చేస్తాడు చెప్పరే ఆంటీ అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి. ఇంకేముంది, వాడేం చేస్తాడు, ఏదో పెద్ద విమానం నడుపుతున్నారా, వాడు ఏమైనా పైలట్టా, డ్రైవరే కదా, ఒక కారే కదా నడుపుతున్నాడు వాడు అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. అదేనాంటీ, ఇప్పుడు నడపడానికి ఆ కారు కూడా లేదు తెలుసా తన దగ్గర, అదేంటి కారు లేకపోవడం ఏంటి, రిపేర్కి ఇచ్చాడని చెప్పాడు కదా, నీకు తెలీదా, రిపేర్కి ఇచ్చాడంట అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. ఇక రోహిణి అయితే, ఆంటీ మీకు అసలు విషయం తెలిసినట్టు లేదు, బాలు కార్ అమ్మేశాడు, అమ్మేసి ఆటో నడుపుతున్నాడు అని చెప్పగానే ఇంకా ప్రభావతి అయితే షాక్తో అలా చూస్తూ ఉండిపోతుంది. అదేంటి, ఆటో నడపడం ఏంటి, అయినా వాడు ఏం చేసుకుంటే మనకెందుకులేమ్మా, వదిలే అని చెప్పేసి వాడి నోట్లు నోరు పెట్టలేమని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి. అలా ఎలా వదిలేస్తామా ఆంటీ, ఇప్పుడు ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది, నా పేరు మీద,
కదా ఆంటీ, మరి ఆ ఇల్లు తాకట్టు పెట్టే కదా డబ్బులు తీసుకెళ్ళి కారు కొనుక్కోమని ఇచ్చారు ₹1,00,000. మరి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఆ కారు అమ్మేసినప్పుడు మీకు సమాధానం చెప్పాలి కదా, మాకెవరికి చెప్పకపోయినా మీకన్నా చెప్పాలి కదా ఆంటీ అని చెప్పేసి అయితే ప్రభావతిని అయితే రెచ్చగొడుతూ ఉంటుంది రోహిణి అయితే. ఇక ప్రభావతి అయితే అవునవును, కారు అమ్మేశాడు, మరి నాకు చెప్పాలి కదా, ఇల్లు నా పేరు మీద ఉంది, కష్టపడి సంపాదించిన డబ్బులతో కట్టుకున్నాము, ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే కారు అమ్మేస్తాడా, రాని వాడి పని చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంకా రోహిణి అమ్మయ్య ప్లాన్ సక్సెస్ అయ్యిందని చెప్పేసి ఇంకా లోపల మనసులో అనుకుని రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే అక్కడికి బాలు అయితే వస్తాడు. వచ్చి ఏంటి అమ్మా, ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు బాలు అయితే. ఏం లేదురా ఉండు, నువ్వు కారు అమ్మేశావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంకేం మాట్లాడకుండా బాలు అయితే అలా నించునే ఉంటాడు. అవునవును, ఇలా కాదు అడగాల్సింది, అందరినీ పిలిచి నిన్ను బోన్లో నించోబెట్టి డైనింగ్ టేబుల్నే బోన్ చేసావు కదా అప్పుడు నేను ఇందు తాకట్టు పెట్టి డబ్బులు అప్పు చేశానని, ఇప్పుడు నిన్ను కూడా అలాగే అడుగుతానని చెప్పేసి డైనింగ్ టేబుల్ తీసుకొచ్చి అక్కడ వేసి బోన్లో నించోబెట్టి అయితే అడుగుతుంది ప్రభావతి. ఏరా కారు ఏమైంది, కారు ఎందుకు అమ్మేసావు, ఆ డబ్బులు ఏం చేసావు చెప్పరా అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అడుగుతుంది. అయినా నేను కారు నడుపుకుంటాను, ఆటో నడుపుకుంటాను, మీకెందుకు, అయినా మీకెవరు చెప్పారు, అయినా నేను నడుపుతాను లేదా ఖాళీగా ఉంటాను, అయినా మీకెందుకు అని చెప్పేసి అయితే ప్రభావతిని అయితే అంటాడు బాలు. మాకెందుకా, ఆ డబ్బులు నీకు ఎవరిచ్చారు, ఆంటీ ఇచ్చారు, ఆంటీ ఇంటిని తాకట్టు పెట్టిచ్చారంటే ఆంటీకి నువ్వు సమాధానం చెప్పాలి కదా అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది. నాన్న ఎవరిదో నోరు లెగుస్తుంది నాన్న, నాకు కానీ తిక్కరేగాలి, నిజాలన్నీ బయటకు వస్తే బోన్లో మనిషి మారిపోతారు చూసుకోను అన్న అని చెప్పేసి అయితే సత్యంకి అయితే హింటిస్తూ ఉంటాడు రోహిణి గురించి అయితే బాలు. వామ్మో బాలు ఏంటి ఇలా అంటున్నాడు, నిజంగా నా గురించి ఏమన్నా తనకి తెలిసిపోయిందా, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అయితే రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. ఎందుకన్నా మంచిది మనం సైలెంట్గా ఉంటేనే బెస్ట్ అని చెప్పేసి అయితే మనసులో అయితే రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా బాలు అయితే నాన్న నీకు ఇదంతా చెప్పాలంటే నాకు ఏదోలా ఉంది, నేను చెప్పను నాన్న అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు. ఏంట్రా నీకు చాలా ఇష్టం ఆ కారుకి ఏమైనా చిన్న గీత పడితే తట్టుకోలేకపోయేవాడివి, ఇప్పుడు ఆ కారు అమ్మేసావంటే చాలా పెద్ద కారణమే ఉండుంటుంది, ఎందుకు అమ్మేసావురా అని చెప్పేసి అయితే సత్యం అయితే అడుగుతాడు బాలుని. ఇంకా మీనా కూడా అవునండి ఎందుకు అమ్మేశారు, అయినా ఏదన్నా కారణం ఉంటేనే కానీ మీరు ఏ పని చేయరు కదా అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది. ఇంకప్పుడే ప్రభావతికి అయితే కోపం వచ్చి ఏంటి వీడేమన్నా కారణ జన్ముడా, ప్రతిదానికి చేసే పనికి కారణం ఉండాలా ఏంటి, ఇంకా నువ్వు మధ్యలో మాట్లాడుకు, నువ్వు నోర్ముయి అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది ప్రభావతి నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు కాసేపు నోరు మూసుకో అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. చెప్పరా బాలు అని చెప్పేసి అయితే సత్యం అయితే బాలుని అయితే అడుగుతాడు. ఇంత బాలు అయితే అవునన్న నాకు కొంచెం డబ్బు అవసరం ఉండి కారు అమ్మేశాను, ఆ డబ్బుల కోసం కారు అమ్మేసి ఇప్పుడు ఆటో నడుపుకుంటున్నాను నాన్న, చిన్న ప్రాబ్లం వచ్చింది కానీ ఇవన్నీ నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవని చెప్పేసి నీకు చెప్పలేదు నాన్న అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు. సరే ఈ పంచాయతీ అంతా ఇంకా ఆపేయండి, ఆపేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. కానీ ప్రభావతి అయితే మాట అసలు వినకుండా నేను అసలు ఊరుకోనండి, అప్పుడు నన్ను ఎంత నిర్దోషిలో నించోబెట్టి ఇదంతా చేశారు, ఇప్పుడు వీడిని అడుగుతుంటే ఎందుకంత ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంకా ప్రభావతి నువ్వు నోరు మూసుకుని వెళ్ళకపోతే ఇప్పుడు ఆ బోన్లో నించోబెట్టి మాట్లాడాల్సి వస్తుంది, నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పేసి అయితే అంటాడు సత్యం. దీంతో వాడిని ఏమన్నా అంటే మాత్రం ఇంత వచ్చేస్తుంది మీకు, నన్ను ఏమన్నా అంటే మీకు అసలు కోపం రాదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అనేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా సత్యం అయితే బాలు ఇలా రారా అని చెప్పేసి రూమ్లోకి అయితే పిలుస్తాడు బాలుని. ఏ నాన్న ఎందుకు ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతాడు బాలు. ఏం లేదురా, నువ్వు ఎందుకు అమ్మేసావో ఏదో కారణం ఉండే ఉంటుంది, కానీ నువ్వు వీళ్ళందరికీ దొరకడంతో చాలా కష్టం, వీళ్ళందరూ నీ మీద కన్నేసి ఉంచుతారు, నువ్వు ఏమైనా చిన్న తప్పు చేసినా అది పెద్దగా చేసి చూపిస్తారు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు నిజాలే మాట్లాడతావు కాబట్టి రోహిణి గురించి నిజం అప్పుడే బయట పెట్టకురా, మీ అమ్మకి మీ అమ్మ అంతటే తెలియాలి, నువ్వు అప్పుడే నిజం బయట పెట్టకు అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటూ ఉంటాడు బాలుతోటి. లేదు నాన్న నేను రోహిణి విషయంలో అయితే గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే తను ఇప్పుడు నన్ను ఇరికించింది తను ఇందాక నా ఆటో ఎక్కి నాతో చాలా మాటలు మాట్లాడిదంతా వినేసి ఇప్పుడు ఇంట్లోకి వచ్చి అమ్మకి చెప్పేసి గొడవ పెట్టించింది, అలాంటిది ఆవిడ గురించి నేను ఎందుకు దాయాలి, నేను ఎప్పటికప్పుడు బయట నిజం చెప్తాను నాన్న, ఇది మాత్రం నువ్వు నన్ను ఆపకని చెప్పేసి బాలు అయితే ఇంకా సత్యం వాటం వినకుండా రూమ్లోంచి అయితే వెళ్ళిపోతాడు. ఇవాళ సీరియల్లో అయితే ఇలాగే జరగబోతుంది. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.